శ్రీమాత్రే నమః. అందరికి నమస్కారం అండి. ఈరోజు మనము ధనుసు రాశి వారి యొక్క జాతక ఫలితాల గురించి తెలుసుకోబోతున్నాము. ధనుసు రాశి వారికి ఆగస్టు 19 అనగా మంగళవారం నాడు వీరి యొక్క జాతక ఫలితాల గురించి తెలుసుకోబోతున్నాం. అయితే ధనుసు రాశి ఎవరైతే ఇప్పుడే కొత్తగా మన ఛానల్ చూస్తున్నారో దయచేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోకి లైక్ చేసి సపోర్ట్ చేయడం మాత్రం మర్చిపోకండి. మరి వీడియోని ఎక్కడ కూడా స్క్రిప్ట్ చేయకుండా చివరి వరకు చూసినట్లయితే మీకైతే పూర్తిగా అర్థమవుతుంది. రేపటి రోజున మీ యొక్క రాశి ఫలిత ప్రకారము మీకు ఏ విధంగా ఉండబోతుందో తప్పకుండా తెలుసుకుందాము. మరి అంతకన్నా ముందుగా ప్రతి ఒక్కరు కూడా ఏదో సమస్య ఉంటూనే ఉంటుందండి. సమస్యలు ఎవరంటే ఉండరు కదా. అంటే ప్రేమ, పెళ్లి, ఉద్యోగం, వ్యాపారము, ప్రేమించి మోసపోవటము, నాగదోషము, సంతానం లేకపోవటము, భార్యాభర్తల మధ్య గొడవలు, ధనం నిలకలు లేకపోవటము, రాజకీయము, కోర్టు సమస్యలు, మీ మీద చెడు ప్రయోగాలు చేయటము, ఇలా ప్రతి ఒక్కరు కూడా ఏదో సమస్య ఉంటూనే ఉంటుంది. అయితే ఎక్కడెక్కడికో వెళ్ళి జ్యోతిష్యం చెప్పించుకొని నిరాశ చెంది ఉంటే ఒక్కసారి మన గురువుగారిని కాంటాక్ట్ అవ్వండి. శ్రీ కాళీమాత ఆశీస్సులతో జ్యోతిష్యం చెప్పను. మన గురుగారి పేరు శివరామదాసు అండి. మీరు సంప్రదించిన ఫోన్ నెంబర్ 9764639967. చాలా నమ్మకమైన గురుగారు అండి. మన గురుగారి ద్వారా ఎంతో మంది లబ్ధి పొందారు. మన గురువుగారు స్త్రీ పురుష వశీకరణలో చాలా ప్రత్యేకత గలవారు. మీకు ఎటువంటి సమస్యలున్నా నమ్మకంతో ఫోన్ చేసి చూడండి. ఇక వివరాలకు వస్తే కనుక ఈ రాశి వారు మీకు జీవితంలో డబ్బును సంపాదించాలని చెప్పి బాగా అనుకుంటూ ఉంటారండి. అయితే చిన్న వయసులో ఏంటంటే మీకు కుటుంబ బరువు బాధ్యతలు అనేవి బాగా ఎక్కువగా ఉండటం వల్ల మీరు అందుకోసము ఎంతగానో కష్టపడుతూ కొన్ని విషయాలు ఏంటంటే మీకు ఏదైనా కానీ ఒక చిన్న నచ్చినటువంటి వస్తువును కానీ నచ్చినటువంటి జీవితాన్ని అంటే ప్రశాంతంగా అనుభవిద్దాము, ఈరోజు ప్రశాంతంగా కాసేపు రెస్ట్ తీసుకుందామని, లేదంటే మనకి ఇష్టమైనటువంటి పనులు చేద్దామని చెప్పి మీ మనసులో అనిపించినా కూడా మీరు చేసుకోలేరనమాట. ఏంటంటే మీపై ఉన్నటువంటి బరువు బాధ్యతల కారణంగా మీ ఇష్టాలను కూడా చంపుకునేటువంటి కొన్ని కఠినమైనటువంటి పరిస్థితులకు ఎదురవుతూ ఉన్నప్పుడు కూడా ఎక్కడా కూడా మీరు ఎక్కడా రియలైజ్ అవ్వకుండా అంటే చాలా కష్టపడుకోవాలిగా చెప్పుకోవచ్చు అనమాట. మిమ్మల్ని చూసి నలుగురు కూడా ఆదర్శవంతులుగా, మీరు నలుగురికి కూడా ఆదర్శప్రాయాలుగా నిలిచేటువంటి గొప్ప మనస్తత్వం అని కూడా చెప్పుకోవచ్చండి. అయితే మీ కష్టానికి తగినటువంటి ప్రతిఫలం అనేది భగవంతుడు తప్పకుండా ఇవ్వబోతున్నాడని చెప్పుకోవాలి. ఎందుకంటే రేపటి రోజున మీరు ఏదైతే కష్టాల నుండి మీకు విముక్తి లభించాలని చెప్పి చాలా రోజుల నుండి భగవంతుని వేడుకుంటున్నారు కదా. ఈ రాశివారు అనుభవించినవన్నీ కష్టాలన్నీ మిగతా ఏ రాశివారు కూడా అనుభవించి ఉండరేమో అన్నంతగా అన్ని కష్టాలను, సమస్యలను ఇప్పటి వరకు ఎదుర్కొన్నారు. ఎంత మంచితనంగా ఉన్నప్పుడు కూడా మీ మంచిని కూడా ఆసరాగా తీసుకొని కొంతమంది వ్యక్తులు మిమ్మల్ని మోసం చేయడం కానీ, లేదంటే మీపై అనవసరంగా నిందలు మోపడం కానీ, మిమ్మల్ని అసలు అంటే నలుగురిలోనూ మీకంటూ ఒక మంచి పొజిషన్ రానివ్వకుండా చేయటం కానీ, సమాజంలో మీకు వచ్చేటువంటి మంచి పేరు ప్రతిష్టలను మీకు రానివ్వకుండా చేయడం కానీ, ఇటువంటివి చాలామంది కూడా ఎక్కడ ఎందుకండి మీ కుటుంబ సభ్యుల్లో, మీ బంధువర్గంలో, మీ సన్నిహితుల్లోనే ఎంతోమంది మీ చుట్టూ ఉన్నటువంటి చీడ పురుగులు మిమ్మల్ని ఎప్పుడు కూడా కిందకి తొక్కాలని చెప్పి చూసినప్పటికీ మీరు ఎక్కడా కూడా తగ్గకుండా, ఎవరి చేతికి చిక్కకుండా చాలా చక్కగా అంటే మీకంటూ ఒక మంచి స్పెషల్ క్రియేటివిటీ మీకు మీరుగా తెచ్చుకొని ఒక మంచి స్టేటస్ను మీకు మీరుగా తెచ్చుకున్నటువంటి గొప్ప మేధాలుగా చెప్పుకోవచ్చండి. మంచి తెలివితేటలు ఎక్కువగా ఉన్నాయండి. మీకు తెలివితేటలు ఉండడం వల్లనే మంచి జ్ఞానం ఉండటం వల్ల ఏంటంటే మీ దగ్గర డబ్బు లేకపోయినా, పరపత లేకపోయినా కూడా, ఏది లేకపోయినా కూడా ఆత్మగౌరవం అనేది నిండుగా ఉండటం వల్ల ఒకరి కింద తల వంచకుండా, ఒకరిని ఏమాత్రం కూడా బాధ పెట్టకుండా మీకు నచ్చినంతలోనే మీరు తృప్తిగా, ఆనందంగా మీ జీవితాన్ని సంతోషంగా అయితే గడుపుతారండి. ఎవరికి కూడా నష్టాన్ని, కష్టాన్ని మిగల్చకుండా ఒకరికి ఒకరు బాధ అంటే ఒకరిని బాధ పెట్టి వచ్చినటువంటి సొమ్మును మనం సంతోషంగా ఉండలేమనేటువంటి మంచి మనస్తత్వాన్ని కూడా మీరు కలిగి ఉంటారని చెప్పుకోవచ్చు. అలాగే ఎవరికైనా అవసరమైతే వారికి అవసరమైనంత ప్రేమను పంచుతారన్నమాట. అలాగే అవసరానికి సరిపడా ధనము మీ దగ్గర ఉన్నా లేకపోయినా సర్దుతారు. ఇలా ప్రతి ఒక్కరు కూడా ఎదుటి వ్యక్తులను అందుకునేటువంటి మంచి మనస్తత్వం అయితే మీకు చాలా ఎక్కువగా కనిపిస్తుందండి. కష్టాల్లో ఉన్నప్పుడు ఎవరు కూడా సహాయం చేయరండి. కానీ మీరేంటంటే ఎవరైనా కష్టాల్లో ఉండాలని చెప్పి మాత్రం తెలిస్తే మాత్రం వెంటనే వారికి కష్టంలో తోడుగా ఉండాలని కదా అని వారు శత్రువు అయితే మాత్రం ఏంటని చెప్పేసి వారికి ఏదో ఒక విధంగా డబ్బు పరంగా కావచ్చు, లేదంటే మాట సహాయం కావచ్చు, ఇలా ఏదో ఒక విధంగా సహాయం అయితే చేస్తారు. అయితే మీకు రేపటి రోజున చూసుకున్నట్లయితే కనుక గతంలో మిమ్మల్ని కుటుంబ సభ్యుల వలన మిమ్మల్ని బాధించినటువంటి సందర్భాలు ఎన్నో ఉన్నాయండి. అయితే ఆ ఇబ్బందులన్నీ కూడా పూర్తిగా తొలగిపోతాయి. మీకు అనుకున్నటువంటి పనులన్నీ కూడా చక్కగా రేపటి రోజున జరగబోతాయని చెప్పుకోవాలి. ఇంట్లో కూడా ధనానికి సంబంధించినటువంటి ఇబ్బందులు కూడా ఎక్కడా కనిపించడం లేదండి. ఇక విద్యార్థులకు కూడా చాలా మంచి భవిష్యత్తు కనిపిస్తుంది. వ్యాపారస్తులు కూడా మీకు ఉన్నటువంటి ఇబ్బందులు తొలగిపోయేటువంటి అవకాశాలు కనిపిస్తున్నాయి. వ్యాపారం కూడా చాలా బాగా నడుస్తుంది. డబ్బు పరంగా కూడా మంచి లాభాలు అయితే కనిపిస్తున్నాయండి. అలాగే ఉద్యోగస్తులకు రేపటి రోజున ప్రమోషన్ వచ్చేటువంటి సూచనలు కూడా కనిపిస్తున్నాయి.
రేపటి రోజున ఈ రాశి వారికి ఎన్ని రకాలుగా చూసుకున్నా కూడా ఆరోగ్యం, ధనం, వ్యాపారం అన్ని రకాలుగా కూడా మంచి రోజు లాభదాయకంగా అయితే ఉండబోతుందని చెప్పుకోవచ్చు. నచ్చిన సూచనలు అయితే బాగా స్పష్టంగా ఉన్నాయండి. అలాగే మీరు చేసినటువంటి కష్టానికి తగినటువంటి ప్రతిఫలం అనేది మీ పై అధికారుల నుండి మీరు పొందబోతున్నారనే చెప్పుకోవచ్చు అనమాట. అలాగే మీతో ఉన్నటువంటి సహోద్యోగుల వలన కూడా మీకు కొంచెం మంచి సహాయం అనేది లభిస్తుందన్నమాట. అలాగే రేపటి రోజున కుటుంబంలో చూసుకున్నట్లయితే కనుక మంచి సంతోషమైనటువంటి వాతావరణం ఏర్పడబోతుందండి. అలాగే మీపై ఏదైనా కానీ కుళ్ళు కుతంత్రాలతో చాలా అంటే ఎక్కువగా మీరంటే పడినటువంటి వ్యక్తులు కూడా మీ దగ్గరకు వచ్చి మీకు చేతులు జోడించి మరికొన్ని సందర్భాల్లో మేము ఇలా మీతో మాట్లాడుకుండాల్సిందండి, మీకు ఇలాంటి అంటే మాకు చెడు తలపెట్టకుండా ఉండాల్సిందండి, మేము మాట జారాము, మీ వల్ల కొంచెం ఈరోజు ₹1 సంపాదించుకుంటున్నాం అనేది ఇప్పుడు మాకు బాగా తెలిసి వచ్చింది, మేము గతంలో మిమ్మల్ని ఇబ్బంది పెట్టి ఉంటే మమ్మల్ని క్షమించండి అని చెప్పి కొంతమంది వ్యక్తులు కూడా మిమ్మల్ని క్షమాపణతో చక్కగా మీకు మరలా దగ్గరయ్యేటువంటి అవకాశాలు కనిపిస్తున్నాయి. అది బంధువర్గం కావచ్చు, లేదంటే సన్నిహితులు కావచ్చు, లేదంటే చుట్టూ ఉన్నవారు ఎవరైనా కావచ్చండి. గతంలో మీకు ఎవరితో అయినా కానీ విభేదం ఉంటే అటువంటి వ్యక్తులు మరలా మీ ద్వారా ఒక బాగుపడి చక్కగా ₹1 వాళ్ళకు ఆదాయం అనేది గెయిన్ చేసుకుంటూ చక్కగా వారే మరలా మీ దగ్గరకు వచ్చేసి మీ ద్వారా ₹1 మేము సంపాదించుకున్నామని చెప్పి చాలా సంతోషంగా ఆనందంగా మీ దగ్గరకు వచ్చేసి చేతులు జోడించి కృతజ్ఞతలు చెప్పుకుంటారు. ఇక అలాగే రేపటి రోజున మీరు చేయవలసినటువంటి పనులు ఏంటంటే అండి, ముఖ్యంగా రేపటి రోజున మీరు దగ్గరలో ఉన్నటువంటి శివాలయానికి వెళ్ళి శివాలయంలో వెళ్ళిన తర్వాత చక్కగా స్వామివారికి అభిషేకం చేయించుకోండి. రేపటి రోజున శ్రావణ మంగళవారం కాబట్టి గౌరీదేవి నోము నోచుకోండి. అన్ని రకాలుగా కూడా మీకు లక్ష్మీ అనుగ్రహం అనేది కలుగుతుందండి. చుట్టూ 11 ప్రదర్శనలు చేసుకొని ఇంటికి వచ్చిన తర్వాత చక్కగా ఇంట్లో అందరూ కలిసి ఆలయం నుండి తెచ్చినటువంటి ప్రసాదాన్ని నైవేద్యంగా అందరూ కూడా స్వీకరించండి. అలాగే ఇంట్లో కూడా చక్కగా దీపారాధన చేసుకోండి. ఆవు నేతితో రేపటి రోజున శివ పూజ చేయడానికి ప్రయత్నించండి. అలాగే లక్ష్మీదేవికి కూడా ఆవునితో దీపం వెలిగించండి. ఎర్రని పూలతో పూజ చేయండి. అలాగే స్వామివారికి రేపటి రోజున ఏదైనా కానీ తీపిని నైవేద్యంగా పెట్టడానికి ప్రయత్నించండి. లేదంటే రేపటి రోజున మీరు ఏదైనా సరే అంటే అమ్మవారికి ఎక్కువ ఇష్టమైన నైవేద్యాన్ని మాత్రం చేసి పెట్టండి. చాలా ఇష్టం కాబట్టి ఆ నైవేద్యం తీపిని మాత్రం ప్రయత్నించండి. ఇక ఈ విధంగా చేయటం వల్ల రేపటి రోజున మీపై ఏర్పడేటువంటి ప్రతికూలమైనటువంటి సమయం ఏదైతే ఉంటుందో అది మీ నుండి దూరంగా ఏర్పడుతుందండి. అంటే మనం ఏదైనా కానీ గుర్తుపెట్టుకోండి, మనకు ప్రతికూలమైనటువంటి సమయం అంటూ ప్రతిరోజు కూడా ఉంటూనే ఉంటుందండి. అనుకూలమైనటువంటి సమయము, ప్రతికూలమైన సమయము ఈ రెండు కూడా ఉంటాయి. కాబట్టి ప్రతికూలమైనటువంటి సమయంలో మనం చేసేటువంటి దైవ పూజ ఏదైతే ఉంటుందో అది మనకు బాగా ఉపయోగపడుతుంది అనమాట. అంటే మన మీద ఏర్పడేటువంటి ఆ చెడు అంతా కూడా పూర్తిగా తొలగిపోవడానికి ఆస్కారం అనేది ఉంటుందండి. అలాగే ఒక మంచి పాజిటివ్ ఎనర్జీ అనేది మనకు కూడా ఏర్పడుతుంది. అంటే ఈరోజు భగవంతుడికి పూజ చేసుకున్నాం, చక్కగా దైవ నామస్మరణ చేసుకున్నాం, చక్కగా అమ్మవారి పూజ చేసుకున్నాం కాబట్టి మనకు ఏదైనా కానీ చెడు అనేది ఏర్పడేటువంటి అవకాశాలు ఉన్నప్పుడు కూడా అవి మన నుండి దూరంగా వెళ్ళిపోతాయనేటువంటి మంచి ధీమా మనలో కూడా ఏర్పడుతుంది అనమాట. తద్వారా మనకు మానసికమైన ప్రశాంతత చేకూరుతుందండి. ఈ విధంగా రేపటి రోజున ఈ రాశి వారికి అనుకూలమైన వాతావరణము ఎక్కువ శాతం కనిపిస్తుంది. అలాగే కుటుంబ సభ్యులతో కలిసి దేవాలయ దర్శనాలు చేసుకుంటారు. అలాగే రేపటి రోజున మీ యొక్క ఆత్మవిశ్వాసము మరింత రెట్టింపయ్యే విధంగా నలుగురిలోనూ మంచి పేరు ప్రతిష్టలు గణించేటువంటి అవకాశాలు కూడా కనిపిస్తున్నాయండి. అంటే మీరు చేసేటువంటి పనిలో మంచి అభివృద్ధి కనిపిస్తుంది. అలాగే మీకు మంచి ధనలాభాలు కూడా కలిగేటువంటి అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇక అలాగే సంతానపరంగా, వివాహపరంగా చర్చలు జరుగుతాయి. అలాగే సంతానానికి సంబంధించినటువంటి విషయాలు అంటే మీ పిల్లలు కానీ లేదంటే ఇప్పుడే సంతానానికి ప్లాన్ చేసేవారు ఎవరైనా కానీ ఇటువంటి ఇలా సంతానానికి సంబంధించినటువంటి విషయాలు అయితే కొన్ని జరుగుతాయన్నమాట. అలాగే మీ జీవితంలో ఉన్నటువంటి కొన్ని దోషాలు కూడా తొలగిపోవడానికి రేపటి రోజున తప్పకుండా మీరు పేదవారికి ఏదైనా కానీ మీ వంతు సహాయార్థం ఏదైనా వస్తు రూపేనా లేదంటే ధన రూపేనా లేదంటే ఆహారంగా కానీ పేదలకు ఏదైనా కానీ పంచడానికి ప్రయత్నించండి. అలాగే రేపటి రోజున దగ్గరలో ఏదైనా కానీ గోమాత ఉంటే కనుక చక్కగా వెళ్ళేసి గోమాత దర్శనం చేసుకోండి. అలాగే గోమాతకు తినడానికి ఏమైనా అంటే నానబెట్టిన శనగలు కానీ పచ్చిడి గడ్డిని కానీ ఏవైనా తినిపించడం వల్ల కూడా మీకున్న ఏమైనా దోషాలు ఉన్నా కూడా తొలగిపోతాయండి. ధనానికి సంబంధించినటువంటి ఇబ్బందులు రేపటి రోజున తొలగిపోతాయి అనమాట. అలాగే మీపై ఏర్పడి కొంతమంది వ్యక్తులతో ఉన్నటువంటి కుళ్ళు కుతంత్రాలు ఇవన్నీ కూడా వారికి తిరిగి రివర్స్ అయ్యి వారికే బెడ్స్ కొడతాయి. ఇక అలాగే రేపటి రోజున మీ చుట్టూ ఎవరైనా ఎం అనే అక్షరాలతో పేరున్న వారితో కొంచెం జాగ్రత్తగా అయితే ఉండండి. అలాగే మీకు ఏదైనా దూరమైనటువంటి బంధాలు ఉన్నాయో ఆ బంధాలు కూడా మరలా తిరిగి మీ జీవితంలోకి వచ్చేటువంటి అవకాశాలు కనిపిస్తున్నాయి. అంటే ఎవరైనా కానీ మీ యొక్క బంధువుల్లోనో లేదంటే మీ కుటుంబ సభ్యుల్లోనో ఇలా ఎవరైనా కానీ బంధుత్వాలను కొంచెం విభేదాల వల్ల దూరం చేసుకున్నటువంటి బంధాలు ఏదైనా ఉన్నా కానీ అవి మరలా తిరిగి మీ జీవితంలోకి వచ్చేటువంటి అవకాశాలు అయితే
పుష్కలంగా కనిపిస్తున్నాయి. అలాగే రేపటి రోజున ఆకుపచ్చ, నలుపు, పసుపు ఈ రంగులు రేపటి రోజున మీకు అదృష్ట రంగులుగా చెప్పుకోవచ్చండి. అదేవిధంగా రేపటి రోజున మీకు కలిసి వచ్చే ముఖ్యమైనటువంటి కొంతమంది స్నేహితుల మధ్య కొన్ని సందర్భాలలో అంటే ఏదైనా కానీ మాట పెరిగి ఏదైనా కానీ వాగ్వాదం చోటు చేసుకున్నటువంటి వ్యవహారాలు కూడా వస్తాయి. అలాగే కొన్ని సందర్భాల్లో రేపటి రోజున మాట కలుపుకొని ఇలా మాట్లాడుకునేటప్పుడు కొన్ని ఒడిదుడుకులకు ఎదురైనప్పుడు కూడా మరలా తిరిగి ఆ పరిస్థితులు అనేవి సర్దుకునేటువంటి అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి. ఓవరాల్గా చూసినట్లయితే అండి ఒక మంచి వాతావరణం అనేది రేపటి రోజున మీ యొక్క కుటుంబంలో కావచ్చు లేదంటే మీరు పనిచేసే చోట కావచ్చు చాలా చక్కగా ఉంటుందండి. ఇలా అన్ని రంగాల వారికి కూడా రేపటి రోజున అనుకూలమైనటువంటి రోజుగా చెప్పుకోవచ్చు. కాబట్టి రేపటి రోజున ప్రతికూలమైన సమయము మీ మీద ఏమాత్రం కూడా మిమ్మల్ని బాధ పెట్టకుండా ఉండాలంటే మీరు చేయవలసిన పనులు ఏంటో తెలుసుకున్నారు కదండి. మరి తప్పకుండా వాటికైతే ప్రయత్నించి చేయడానికి అంటే ఏదైనా ఇంట్లో పెద్ద మనం ఆర్భాటాలు చేసేటువంటి వ్యవహారాలు కూడా కాదు కదండి. ఇంట్లో చక్కగా దీపం పెట్టుకోవడము, అలాగే దగ్గర ఉన్నటువంటి అమ్మవారి గుడికి వెళ్ళటము, అమ్మవారి గుడిని సందర్శించి రావడము ఇటువంటి చేసుకోవడం ఏమి పెద్ద అంటే మనకున్నటువంటి సమయంలోనూ వీలు కుదరకపోతే ఒకవేళ ఓం లక్ష్మీదేవి నమః అనేటువంటి మనస్ఫూర్తిగా మన మంత్రాన్ని జపించినా సరిపోతుంది అనమాట. ఈ విధంగా అయితే ఈ రాశి వారికి రేపటి రోజున మీ యొక్క జాతక ఫలితాల ప్రకారం ఉన్నాయండి.